అందుకే ఈ దినం సువార్తల పాఠం మనం చూసినటువంటి సువార్తల పాఠంలో యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు. ఎవరు చేయలేని ప్రార్థన అండి ఇది. గొప్ప ప్రార్థన. యేసు వలె యాజకులుగా దేవుడు మనకిచ్చిన పని ముగిస్తున్నాడు. ఆయన యేసు వలె యాజకులుగా దేవుడు మనకిచ్చిన పనిని మనం ముగిద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు కూడా యేసు ప్రభుకు ఒక పని ఇచ్చాడు. ఆ పనిని ఆయన ఎలా ముగించాడు? ఈ దినము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు ఒక పని ఇస్తున్నాడు. ఆ పనిని కూడా తండ్రి ఇచ్చిన పనిని యేసు ప్రభు ఎలా ముగించాడో ఆ యేసు ప్రభు మనకు అప్పచెప్పిన పనిని మనం అలాగే ముగించాలి. ఒక సుదీర్ఘమైన ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. హై ప్రీస్ట్ ప్రేయర్ అంటారు దీన్ని. హై ప్రీస్ట్ ప్రేయర్, సుదీర్ఘమైనటువంటి ప్రార్థన. ప్రధాన యాజకుడుగా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటి? ఆ ప్రార్థన ప్రజల పక్షంగా దేవునికి మానవాళికి మధ్యన నిలిచిన ఒక మధ్యవర్తిగా ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువు చేస్తున్న ప్రార్థన. ఈ లోకానికి తండ్రి పంపించిన ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సర్వ మానవాళి కొరకు, జగత్తి కొరకు ఆయన చేస్తున్న ప్రార్థన ఇది. ఎవరండి ఈ రోజులో చేస్తారు? పిల్లల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారండి ఉదయకాలంలో? యోబు జీవితం చూశారా? పెద్దల కాడిని లేచి పిల్లలు ఎక్కడో పాపంలో పడివేయబడతారు. పిల్లలకు ఒక కంచె వేయడానికి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆయన లేచి. ఈ దినం పిల్లల గురించి ప్రార్థించే తల్లులు తక్కువైపోయారు. శపించే తండ్రులే ఎక్కువైపోయారు. వారి పాపముల గురించి ఆలోచించే తల్లిదండ్రులు తక్కువైపోయారు. అయితే యేసు ప్రభు తన బిడ్డలుగా ఉంటున్న మన కొరకు తండ్రి దగ్గర మొరపెడుతూ ఆయన ఒక హై ప్రీస్ట్గా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సుదీర్ఘమైన ప్రార్థన. ఈ భాగంలో మనం నేర్చుకోవలసిన యేసు మాదిరి. యేసు ఏ విధంగా తండ్రి అయిన దేవుడు తనకిచ్చిన పనిని ముగించి తండ్రిని మహిమపరిచాడు, మనం కూడా దేవుని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన పనిని చెయ్యాలి. యేసు ప్రభు ప్రార్థనలో కనబడే కొన్ని మాటల్ని మనం చూద్దాం. ఆ వచనాలకు వెళ్ళి ఒకటి మనం చూద్దాం. ఈ భాగాన్ని ఒకసారి తీసి ఆ యోహాను సువార్త మనం తీసి పెట్టుకుందాం. ఈ భాగంలో కొన్ని వచనాలు మనం చూసుకుందాం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది 6వ వచనంలో 17:6లో చివరి భాగంలో, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. ఏమని ఉందండి? వారు నీ వాక్యాన్ని గైకొని ఉన్నారని యేసు ప్రభు చెప్పాడు. ఎవరికి చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. నన్ను నువ్వు పంపించావు కదా ఈ లోకంలోకి, నువ్వు పంపించినందుకు నేను నీ గురించి అందరికి